పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరిని కూడా సర్వాధికారి తండ్రి సదా దీవించును గాక. మీ అందరికీ ఆయన నామంలో సర్వం వందనాలు. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము కూడా వాక్యాలకి మరి మనం నడిపిస్తున్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ముఖ్యంగా ఈరోజు నూతనంగా ఈ భూమి మీద జన్మించేవారు, అలాగే ఇంతవరకు మనం బ్రతికించిన వారు అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ప్రపంచంలో నూతనంగా జన్మించారో మనకు తెలియదు. అలాగే ఎంతమంది సజీవులుగా ఉన్నారో మనకు తెలియదు. వారిలో మనల్ని ఆరోగ్యవంతులుగాను సజీవులుగా ఉన్నవారు అనేకులు రోగులే పడి ఉన్నారు. వారిలో మనల్ని ఆరోగ్యవంతులుగాను చేసినందుకు స్తోత్రము. అలాగే మృతులైన వారి మధ్యలో మనల్ని ఏం చేశారు? ఆయుష్కాలం ఇచ్చి బ్రతికించిన దేవాది దేవుడికి మనం ఎంతైనా రుణస్థులమే. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రపంచంలో మనం రుణాలు చేస్తూ ఉంటామంటే అప్పులు కదండి. చిన్నవారేమి పెద్దవారేమి అప్పులు చేస్తూ ఉంటారు. బ్యాంకు నుంచి బ్యాంకు అప్పు చేస్తూ ఉంటుంది, రాష్ట్రం నుంచి రాష్ట్రం అప్పు చేస్తూ ఉంటుంది, దేశాల నుంచి దేశాలు అప్పు చేస్తూ ఉంటాయి. అది ఏంటది? ద్రవ్యం అనగా ధనము. అది తీరుస్తారు, తీరిపోతాయి. కానీ దేవుడు మనకి చేసిన ఉపకారానికి, మనకి చేసిన మేలుకు ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేమండి. దేని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎలా తీర్చుకుంటాము అంటే ఒకటే మార్గము. ఆయన మనల్ని భూమి మీద పుట్టించినందుకు, ఆయన మనకు తోడుగా ఉన్నందుకు ఆయన ఒక మాట వినడం అంతే. అదే ఆశించడండి దేవుడు. నువ్వు నాకేమిస్తావు, నాకేమి తెస్తావు అని ఆశించలేదు. చాలామంది చూడండి, దూర ప్రాంతాల్లో ఉద్యోగం నిమిత్తమో వ్యాపార నిమిత్తమో అక్కడ ఉంటుంటారు. అది ఏ కంట్రీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు, పిల్లలు కానీ పెద్దవారు కానీ ఏదో ఒక ఫలం కోసము, అంటే ఫలితం కోసము ఆశిస్తూ ఉంటారు. మా డాడీ వస్తున్నారు, ఫలానా వస్తువు నాకు తెస్తాడు, నా భర్త వస్తున్నాడు, నాకేదో తెస్తాడు భార్య, నా భార్య వస్తుంది, నా కోసం ఏదో తెస్తుంది భర్త. ఇలాగా ఒకరి మీద ఒకరు ఆశపడి ఉంటారు. అలాగే దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించినందుకు ఆయన పరమనందున్న తండ్రి కూడా ఆశపడుతున్నాడంట. ఏమాశ చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా. వాక్యం అనే మార్గంలో మనం పాటిస్తుంటాం కదా. ఆయన దేనికోసం ఆశపడ్డాడు అంటే ఈ భూమి మీద ఆయన నామాన్ని కనపరచాలి, ఈ భూమి మీద ప్రతి మనిషి ఆయన చెంతన ఉండాలి, ఈ భూమి మీద ఆయన దగ్గర మనం నివాసం చేయాలి అన్నదే ఆయన ఆశపడుతుంటాడు. కానీ ఆశ ఎంతమంది తీరుస్తున్నారండి? నిన్ను పుట్టించినందుకు, నిన్ను పోషించినందుకు, ఇంతవరకు నీకు ఆయుష్కాలం ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, బాధల నుంచి, వేదల నుంచి, శోధల నుంచి తప్పించినందుకు నువ్వు ఆయనకి ఏం చేస్తున్నావు అంటే ఏమీ లేదండి. కనీసం హృదయపూర్వకంగా ప్రార్థన చేసే భాగ్యం కూడా ఈరోజు క్రైస్తవులు కోల్పోతున్నారు. అయితే అటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఈ లేఖనాలు రాయబడ్డాయి. ఈ లేఖనాలు ఈరోజు మనం చదువుతున్నామంటే మన పూర్వీకులైన వారు, అంటే ఇశ్రాయేలు ప్రజలు కాదండి, మన పూర్వీకులైన వారు ఎంతో శ్రమతో, ఎంతో కష్టంతో ఈ లేఖనాలు మన వరకు రాతపూర్వకంగా తీసుకొచ్చిన వారు దేవుడు దీవించుగాక. ఆమేన్. ఏమని రాశారు? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఏం నేర్చుకుందాం మనం చూసినట్లయితే, అంటారు కదా, దేవుడి దగ్గర ఉన్నవారికే క్షమాపణ అంట, దేవుడి దగ్గర ఉన్నవారికే ఆశ్రమం అంట, దేవుడి యొక్క మాటలు విన్నవారికే జీవన అంట. అదైతే చూద్దాం మన వాక్యం ద్వారా. చూద్దామా? తప్పదు మరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, 91వ కీర్తన భాగంలో, ఇది దావీదు కీర్తన, దావీదుగా రాసిన రచన కాదండి, మోషే గారు రాసిన కీర్తన భాగం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ ధ్యానం ఇది.
అక్కడ ఏమంటున్నాడు 91వ అధ్యాయంలో మొదటి మాట, మహోన్నతుని చాటున నివసించేవాడే, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడన విశ్రమించేవాడు అన్నాడు మొదటి వచనం. దేవుని స్తోత్రం. మహోన్నతుడు ఎవరు? తండ్రి యెహోవా. మహోపకారం చేసేది ఎవరు? తండ్రి యెహోవా. నిన్ను ఈ భూమి మీద ఒక మనిషిగా మహా మనిషిగా తీర్చిదిద్దింది ఎవరు? తండ్రి యెహోవా. అందుకే ఆయనకు పెట్టి ఉన్న పేరేంటి? మహోన్నతుని చాటున నివసించేవాడే. జాగ్రత్త ప్రియ క్రైస్తవులారా, నువ్వు ఏ నీడలో విశ్రమిస్తున్నావు? ఎవరి చెంతలో నీవు జీవిస్తున్నావు? ఈరోజు లోకమంతా కూడా వ్యసనాలనే చెంత జీవిస్తున్నారు. అది రకరకాల కలిగిన వ్యసనాలు అవి, అంటే అలవాట్లు. ఒకటి తాగేవాడు తాగుతూ ఉంటాడు, దొంగతనం చేసినవాడు దొంగతనం చేస్తూ ఉంటాడు, వ్యభిచారం చేయడం వ్యభిచారిస్తుంటాడు. ఇలాగా రకరకాలైన చెంత మార్గంలో నడుస్తూ ఆ మార్గాన్ని ఎంచుకున్న వారికి అంటున్నాడు, వారికి క్షేమం లేదు, వారికి సౌఖ్యం లేదు, వారికి నెమ్మది లేదు. కానీ ఇక్కడేమనంటే మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడన విశ్రమించేవాడు. విశ్రమించడం అంటే నెమ్మది కలిగిన వాడు, నెమ్మది పొందుకున్నవాడు, లేకుంటే ప్రశాంతంగా ఉన్నవాడు అని అర్థం. ఎవరు నాయన ప్రపంచం మీద ప్రశాంతత జీవిస్తారు అని చూస్తే దేవుని దగ్గర ఉన్నవాడేనంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలో నడుచుకునేవాడేనంట, ఆయనను ఆశ్రయించేవాడేనంట. అందుకని అంటాడు, నేను యెహోవాను గురించి ఈ మాట చెప్తున్నానని, ఆయనే నాకు కేడము, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నాకు ఎత్తైన కొండ అని నేను యెహోవాను గురించి సాక్ష్యం చెప్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేకమైన ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, భక్తురాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన వెలుగు ద్వారా ఆశీర్వదించబడినవాడు ఒక మోషే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని యెహోవా అందరితో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడలేదు? ప్రవక్తలు అందరితో మాట్లాడు, భక్తులు అందరితో మాట్లాడాడు, కానీ వివిధ రకాలుగా మాట్లాడాడు. కానీ ఆయన సియోను కొండ మీదకి వెళ్ళి ముఖాముఖిగా ఆయన వెలుగుతో మాట్లాడిన వాడు ఎవరంటే మోషే గారు ఒకటి. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను ఆయన చెంత ఉన్నాను కనుక నేను బహుగా ఆశీర్వదించబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, నువ్వు ఈరోజు ఎవరితో చెంత అన్న పదానికి స్నేహము, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఒకసారి మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో స్నేహంగా ఉంటున్నావు? ఎవరి మాటలు వింటున్నావు? అంటే ఈరోజు నాశనకరమైన మాటలు వింటున్నావే, నాశనకరమైన మనుషులతో నువ్వు సహవాసం చేస్తున్నావే. ఓ క్రైస్తవుడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, అది మీకు క్షేమమా? ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారండి, మనిషి నశించిపోయే ముందంట మంచి మాటలు వారి హృదయంలో ఉండవంట. దేని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, మనిషి నశించిపోయే ఆ సమయంలోనంట నువ్వు ఎంత మంచి మాటలు చెప్పినా సరే అవి బ్రెయిన్కి ఎక్కవు. ఎప్పుడైతే పూర్తిగా మంచం మీద పడిపోయినప్పుడు, పూర్తిగా పతనం అయిపోయినప్పుడు, పూర్తిగా నాశనం అయిపోయినప్పుడు, అప్పుడు అయ్యో ఆనాడు వారు చెప్పారే ఆ మాట నన్ను వింటే ఈరోజు నాకు ఈ గతి రాకపోను. ప్రియ సంగమా, ఈ వాక్యం విన్న మీరు ఎంతమంది ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. కానీ ప్రియ సహోదరులారా, నేను మిమ్మల్ని వేడుకుంటున్న ప్రభు నామంలో ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా సరే మీరు మంచి ఏదో చెడేదో గ్రహించుకోండి. ఇక్కడ అంటున్నాడు, మహోన్నతుని చాటు నివసించే వాళ్ళు మాత్రమే ధన్యులు, వారికే దేవుని యొక్క దర్శనము, వారికే దేవుని యొక్క కార్యాలు, వారినే దేవుడు లక్ష్య పెడతాడు, వారికే వారి కుటుంబాల్లోనే వారికి ఇచ్చిన బిడ్డలు మనం దీవిస్తాడు. ఆయన మాట వినకపోతే ఏమీ లేదండి. ఈ సత్యం తెలుసుకొని కూడా మనుషుల యొక్క మాయ మాటల్లో, మనుషుల యొక్క కార్యాల్లో, మనుషుల యొక్క క్రియల్లో, మనుషుల యొక్క నోటి యొక్క ఆ మాయ మాటలు మనం పడిపోయి మన జీవితాన్ని మనమే పతనం చేసుకుంటున్నాం. ఈరోజు స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా నడి వయస్కులైనా ఎవరైనా సరే ప్రియ సంగమా. కానీ వాక్యం నీతో మాట్లాడుతుంది, జ్ఞాపకం చేసుకొని ప్రియ సంగమా, నీవు బాగా బ్రతకాలి, బాగా ఉండాలి, బాగా దేవుని యొక్క మాటలు నీలో ఉండాలి, దేవుని యొక్క మహత్కార్యాలు చూడాలంటే ఆయన చాటుకురా.
దేని స్తోత్రం హల్లెలూయా. ఆయన చెంతకు రా, ఆయనతో స్నేహం చేయి, ఆయన వాక్యంతో స్నేహం చేయి, ఆయన ప్రార్థనతో స్నేహం చేయి, ఆయన దివ్య కార్యాల్లో పాలుపంతులు పంచుకో. అప్పుడు నీ జీవితము ఎలా ఉంటుందంటే వెలుగుతో నింపుతానంట. దేని స్తోత్రం హల్లెలూయా. ఆయనతో ఉంటే మాకేంటంటే లాభం అని చాలామంది ప్రశ్నించుకుంటుంటారు కదా. కొంటి ప్రశ్న అంటాను నేనైతే. అది నిజమే, నిజమేనండి. ఏంటంటే మాకు లాభం అంటే మూడో వచనం అంటాడు, వేటగాని ఉరిలో నుండి. దేని స్తోత్రం హల్లెలూయా. ఏం చేస్తాడండి? వేటగాని ఉరిలో నుంచి తప్పిస్తాడు. వేటగాని ఉరిలో నుంచి ఎవరి వేటగాడు? లోక లోక అధికారి అయిన అపవాది. దేని స్తోత్రం హల్లెలూయా. లోకాధికారైన మాటలు వింటే నీ జీవితం ఏమైపోతుందో, నీ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో, నువ్వు ఏ గమ్యాన్ని చేరుతున్నావో నీకు తెలియదు. ఓ మానవుడా, ఓ క్రైస్తవుడా, చిన్నవారైనా పెద్దవారైనా నడివేసుకుని ఎవరొస్తున్న అందరితో ఒకే మాట మాట్లాడుతున్నాడు. నీవు ప్రభుతో ఉంటే, ప్రభు చెంతకు వస్తే నీకు కష్టాలు రావని అనుకోదు, వస్తాయి. కానీ ఎవరి దగ్గర నుంచి తప్పిస్తాడంట? అపవాది చేతుల్లో నుంచి. ఎప్పుడైతే నువ్వు అపవాది చేతుల నుంచి తప్పుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలోకి వస్తావో, అప్పుడు నీ బ్రతుకు నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతుందండి క్రైస్తవ సమాజము, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ రాష్ట్ర దేశాలు. ఈ సత్యం తెలుసుకుంటే ఎంతో బాగుండని అనిపిస్తుంటుంది. ప్రతి సంగమా, దేవుడి దగ్గరికి వస్తే నాకేంటి లాభం అని ప్రశ్నించుకొని చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నీ కళ్ళ ఎదురకుండా ఆయనకు వ్యతిరేకంగా వారు హెచ్చించబడుతున్నారు. నీ కళ్ళ ఎదురకుండా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారు దీవించబడుతున్నారు. వారు సమృద్ధిగా జీవిస్తున్నారు. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, ప్రభువా వారు చేసిన పుణ్యం ఏంటి, నేను చేసిన పాపం ఏంటి అని మనలో ప్రశ్నించుకుంటాం కదా. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ప్రభువా ప్రార్థన చేసినా ఇదే బ్రతుకు, ప్రార్థన చేయకపోయినా ఇదే బ్రతుకు, నీ దగ్గరికి వచ్చిన ఇదే బ్రతుకు, నీ దగ్గర రాకపోయినా ఇదే బ్రతుకు, వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకుంటాం. కానీ ప్రియ సంగమా, నీవు రాకపోతే ఇదిగో వేటగాని ఉరిలో పడిపోతావు. ఎగిరే బాణానికి నువ్వు బలైపోతావు. జాగ్రత్త ఓ క్రైస్తవులారా. అయితే నువ్వు వచ్చినప్పుడు నీ కష్టాలు రావని ప్రభు చెప్పలేదే. చాలామంది ఊహించుకుంటారు, ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఏ కష్టం లేదండి. ఎంతమంది ఉన్నారు అప్పులు చేసిన వారు, ఎంతమంది ఉన్నారు తిప్పలు పడుతున్నవారు, ఎంతమంది ఉన్నారు సమృద్ధిగా 2 పూటలు భోజనం చేసేవారు. మన క్రైస్తవుల్లోనే చాలామందికి ఆ ధన్యత లేదు. ఎందుకు లేదో తెలుసా? యోహాను సువార్త 16:13-33 అంటాడు ప్రభు క్రీస్తు. యోహాను సువార్త 16:33 చివరి వచనంలో అని అన్నాడు కదా, నా నుంచి సమాధానం కలిగినట్టు మీకు ఈ మాటలు చెబుతున్నాను అన్నాడు. ఎవరన్నారు? తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన ప్రేమతో పంపించిన క్రీస్తు అన్న మాటలు ఇవి. ఆనాటి ప్రజలతో చెప్తున్నాడు, మీరు నా తండ్రి మాటలు వింటున్నారు, నేను చెప్తున్న మాట నా తండ్రి మాటను నమ్ముతున్నారు, ఆయన వాక్యాన్ని మీరు తుడిచివేయలేదు, అన్నీ బాగానే చేస్తారు, అంత మాత్రం నీకు లాభం వస్తుందని చెప్పట్లే. ఏమన్నాడండి? నా నుంచి మీకు సమాధానం కలిగినట్టు మీకు ఈ మాటలు చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తారండి? మీరు ఎవరు ప్రార్థన చేస్తారో చెప్పండి. పెద్దలు చెప్తుంటారు, చేలోకి ఏంటి పంట చేలోకి ఏ పశువు రాకూడదని చుట్టూ కంచి వేశాడంట. ఎవరు? రైతు. అప్పుడు ఇది ఏమైంది? ఆ కంచే చేలు వేసేసిందంట. దేని స్తోత్రం. పెద్దలు చెప్పిన మాట అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ నామంలో ప్రార్థిస్తున్నావో, ఏ నామంలో వాక్యం బోధిస్తున్నావో, ఏ నామంలో నువ్వు కార్యం చేస్తావో, ఏ నామంలో నువ్వు దశంభాగాలు ఇస్తావో ఆ క్రీస్తే అన్నమాట. అంటే లోకంలో మీకు శ్రమ తప్పదు. ఇప్పుడు ఏం చేస్తావు? విడిచిపెట్టేదామా క్రీస్తుని? విడిచిపెట్టామా తన తండ్రి అయిన మాటల్ని? లేదు ప్రిసంగం. కింద అంటారు కదా, ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈయన లోకరక్షకుడు అని క్రీస్తు లోకాధికారిని అపవాది చేతుల నుంచి తప్పిస్తారని ఈ వాక్య ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంగమా, మనం పాపంలో పడి ఉందంట. పరిశుద్ధత మన చెవికి వినబడవు మాటలు, పరిశుద్ధత మన కంటికి కనబడదు, ఏమి కనిపించదు. పరిశుద్ధాత్మ నీలో ఉండదు. ఎవరు చేస్తారో తెలుసా? దేవుని యందు నేను ఉన్నానని మూర్ఖత్వంగా ఉన్న ప్రజలంట, వాళ్ళకి ఎంత హితబోధించినా సరే ఆ చెవికి ఎక్కదు పరిశుద్ధమైన మాటలు. ఎంత చూపించినా సరే ఆ పరిశుద్ధమైన వెలుగు వాళ్ళ కంటికి కనిపించదు.
ఈ రెండు ఎప్పుడు కనబడతాయి అంటే మంచం మీద పడిపోయినప్పుడు, లేదంటే మోసపోయినప్పుడు, లేదంటే నష్టపోయినప్పుడు. అప్పుడు అప్పుడు ప్రభువా, ప్రభువా, ప్రభువా అంటే క్రీస్తు ఏమన్నాడు? ప్రభువా, ప్రభువా అంటే నా వెంట వస్తే ఏ సుఖం ఉందయ్యా? నా తండ్రి ఏం చెప్పాడో అది చెయ్యండి అని మత్తయి సువార్తలో చెప్పిన మాట అప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా? వద్దు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగానే మీరు మేలుకొని ఇగో దేవుడి చెంతకు రండి. దేవుడు అప్పుడు మీ చెంతకు వస్తాడు. దేవుని మాట వినండి, అప్పుడు నీ మాట దేవుడు వింటాడు. దేవుని యొక్క కార్యాలు పాలుపంతులు పెట్టుకోండి, అప్పుడు నీ కార్యము దేవుడు చేస్తాడు. కానీ ఇప్పుడు అంతా రివర్స్. అది పూర్వాలు చేసేవారు. వాడంతా రివర్స్ ఏంటంటే, ప్రభా నువ్వు ముందు నా కార్యం చేయి, అప్పుడు నీకు కృతజ్ఞతలు పెట్టుకుంటాను, స్తుతి కూడికలు పెట్టుకుంటాను, ఏదైనా చేసుకుంటాను. నీ పేరు మీద యాజకులకి గొప్ప కానుకలు ఇస్తాను. రివర్స్ అయిపోయింది. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా మాట వింటే అప్పుడు నీకు పని చేస్తాను అని ఆయన చెప్తే, తన కుమారుడైన క్రీస్తు కూడా అదే చెప్పాడు. యాకోబు పత్రిక 4 అధ్యాయంలో కూడా అదే మాట్లాడుంటే, మీరు దేవుడి దగ్గర రండి, అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడని యాకోబు గారు అంటే, లేదు 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 ఇది కుదరదు. మీరు నా పని చేస్తే అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. ఇది జరగని పని ప్రియ సహోదరులారా. ఎందుకంటే పోషిస్తున్న దేవుడు, పెంచిన దేవుడు, అసలు నీకు రూపురేఖలు ఇచ్చిన దేవుడు, నిన్ను ఈ భూమి మీద తెప్పించిన దేవుడి మాట నువ్వు వినకపోతే నీ మాట ఆయనకి ఏం కావాలయ్యా? దేని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవుడు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు అన్నాడే. ఆయన నీడలో మీరుంటే సత్యము అది ఎలా ఉంటుందంట? ఆ సత్యము ఎలా ఉంటుంది? కేడుమును దాడునే ఉంటుందంట. అంటే ఏంటి? సత్యం అనగా వాక్యము అంటే ఖడ్గము, కేడుము ఖడ్గము కదా. ఈ వాక్యము ఖడ్గంగా మారి డాలంటే మీకు తెలుసా? చూడండి, యుద్ధం చేస్తున్నప్పుడు ఇలా పట్టుకుంటారే, ఒక పల్లెలాగా ఉంటుంది. అంటే కత్తి, ఎతటి కత్తి నీ మీద రాకుండా కాసుకుంటారే, అది అంత భద్రంగా దేవుడు మనల్ని కాస్తాడని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఓ క్రైస్తుడు కళ్ళు తెరుచుకోండి. మంచి మాటలు మీ చెవిలోకి ఎక్కించుకోండి. మంచి మాటలు మీరు వినండి. అంతేగాని ఎవరో చెప్పిన మోసకరమైన మాటల్లోని మోసకరమైన మార్గంలోకి వెళ్తే నీ మహోన్నతం చాటున ఉన్నవాడు కాదు. సరే కదా, నీవెవరో నాకు తెలియదని ఆయన తలుపు వేసేస్తారు. జాగ్రత్త. నీ భక్తి జీవితం అంతా పాడైపోద్ది, నీ ప్రార్థన శక్తి అంతా పాడైపోద్ది, నీకు ఇచ్చిన వాక్య పరిచయం అంతా తీసేస్తాడు దేవుడు. జాగ్రత్త. కడ వరకు దాన్ని కాపాడుకున్నవాడే మహోన్నతం చాటు నివసించేవాడని మోషే గారు రాసిన ఆ వాక్యంలో సత్యాన్ని తెలుసుకోండి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. ఈ యొక్క సమయంలోని వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కానీ మహిమ ప్రభావం మీరు పొందుకోండి. నేను నీ చిత్తమైతే ప్రకటన చేసిన ఈ వాక్యం తండ్రి అనేకులకు తండ్రి మేలుకరంగాను, అనేకులకు వెలుగుగాను అయ్యా మీరు చేయమని ప్రార్థిస్తూ వాక్యం విడరాలను దీవించండి అయ్యా తండ్రి. మూర్ఖత్వం విడిచిపెట్టి, అహంకారం విడిచిపెట్టి నీ మార్గంలో వెళ్ళి అయ్యా నీ చిత్తమైతే నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని తండ్రి ఈ వాక్యం ద్వారా అనేక మర్మాలు తెలియజేసిన దేవానికి వందనములు. ఇదిగో తండ్రి, నన్ను కూడా నీ సాధనగా వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి నీ దీవులను మా అందరికి సమానంగా దయచేయమని, మా కుటుంబాలకు రక్షించమని, మా కుటుంబాలకు ఇచ్చిన బిడ్డలందరినీ దీవించమని క్రీస్తు నామములో ప్రార్థన ఇస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యుల సహవాసం సదాకాలము ఇచ్చిన వాక్యానికి విన్న బిడ్డలందరికీ రాబోతున్న దినాలకి సదా తోడై నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు వందనాలు. సర్వాధికారం తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.